హలో అండి అందరికి. కొందరు అత్తలు ఉంటారు, కూరలో ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా కూర మొత్తం ఖరాబ్ అయిందన్నట్టు తెగ ఫీల్ అయిపోతుంటారు. ఈ ఒక్క పూటకే కదా ఏమైతుందిలే అని అడ్జస్ట్ అయి తిందామనే ఉద్దేశమే వాళ్ళకు ఉండదు. అసలు ఇది ఎందుకు ఇంత వేసినావు, ఇది ఎందుకు ఇంత తక్కువ వేసినావు, నువ్వు మళ్ళొకసారి వండకు, నేనే వండుకొని తింటా అని మళ్ళొకసారి వాళ్ళే వండుకుంటారు. కోడల్ని అసలు వండనివ్వరు. ఇంకొందరు అయితే ఆ వండింది అట్లనే పక్కకు పెట్టి మళ్ళీ వండుకొని తింటారు. అప్పుడు ఇలా ఉప్పు కారం ఎక్కువైనాయి అని, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నూనె ఇవన్నీ అయిపోయినాయి అని చాలా మంది గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఏది ఇంత క్వాంటిటీలో వేసినా ఓన్లీ కోడలు మాత్రమే తినదు కదా, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వేసుకొని తింటారు కదా. అది ఎందుకు ఆలోచించారు మరి? తను ఒక్కతే వేసుకొని తింటేనే, తను ఒక్కతే సపరేట్ వండుకొని తింటే అయిపోయినట్టు. ఎందుకు ప్రతి చిన్నవానికి ఇది ఇట్లుంది, అది అట్లుంది, అది అట్లయింది, ఇది ఇట్లయింది అని వంకలు పెట్టే బదులు నీ పని ఏదో నువ్వే చేసుకోవచ్చు. మరి నువ్వు వండకు, నేనే వండి పెడితే తిను అని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వే వండి పెట్టొచ్చు. ఏమైనా అందం అంటేనేమో పెద్ద మనిషి, పెద్దరికం, ఆమెకి ఇంకొక మాట రిటర్న్ ఇవ్వద్దు అని అంటారు. మరి అట్లాంటప్పుడు మీరు చేసే పనులు కూడా మంచిగా ఉండాలి కదా. ఇట్లా కొలతలు పెట్టే అత్తలు మీ ఇంట్లో ఇంకా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి అయితే చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా వండిన ప్రతి దానికి వంకలు పెట్టే అత్తలు ఉన్నా, అయ్యో ఓడిపోయింది ఉన్నదంతా కోడలే తిన్నది అనుకునేటోళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి తగ్గ సమాధానం